ఈ ఐటీ దాడుల గురించి మాట్లాడటానికి పుట్ట సుధాకర్ యాదవ్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సుధాకర్ యాదవ్ గారు, ఈ ఐటీ దాడులపై మీ స్పందన ఏంటండి? హలో సుధాకర్ యాదవ్ గారు, ఐటీ దాడులను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఐటీ దాడులు కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారా? కాదు, ఐటీ దాడులు మమ్మల్ని భయభ్రాంతులు పెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సుధాకర్ యాదవ్ గారు, ఐటీ దాడులతో మీరు ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు? మేము భయభ్రాంతి గురి కాదా, మాకే చెక్ చేసుకుని నో ప్రాబ్లం. వాళ్ళు మేము సుమారుగా 40 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులం. మేము ఐటీలో అన్ని అకౌంట్స్ ఉంటాయి, మా దగ్గర సిస్టమేటిక్ ఎప్పుడూ చెక్ చేసుకోవచ్చు. దానికి మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లే. అయితే ఈ టైంలో ఎలక్షన్ టైంలో కావాల్సింది వచ్చి మా ఇంటికి వచ్చిందంటే కావాల్సింది రాజకీయ కక్షతో చేసిన పని ఇది. మేము చట్టానికి ఎట్టి పరిస్థితులు వ్యతిరేకం కాదు, చట్టానికి లోబడి ఉంటాము. చట్టం చెప్పిన ప్రకారం చట్టానికి మేము ఎప్పుడు లోబడి ఉంటాం. ఐటీ దాడులు అనేది జరిగిందని మేము భయపడం లేదు. మేము ఎక్కడ భయపడం, మేము ఎక్కడ అకౌంట్ చూపించాము, ఎక్కడైనా ఉంటాం. దానికేమీ భయపడి ఉండే అవసరమే లేదు మాకు. సుధాకర్ యాదవ్ గారు, అంటే ఐటీ దాడుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది అని మీరు అనుకుంటున్నారు? వైకాపాలు ప్రోత్సాహం ఉంది. నిన్ననే మొన్న జగన్మోహన్ రెడ్డి మన మైదుకూరు మీటింగ్ లో కావాల్సింది చంద్రబాబు నాయుడు బినామీ సుధాకర్ యాదవ్ అని చెప్పేసి అలా చెప్పి ఈయన అరికడితే ఇప్పుడు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంటుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటాను కాబట్టి వైకాపా పతనమవుతుంది. దీన్ని అరికట్టాలా, భయప్రాంతులు చేయాలనే ఉద్దేశంతో వైకాపాలు చేసేటువంటి కుట్ర ఇది. అంటే టీడీపీ నేతల ఇళ్లనే టార్గెట్ చేసే వైపాక ఐటీ దాడులను ప్రోత్సహించే విధంగా కుట్ర పన్నుతోందని మీరు అనుకుంటున్నారు, రైట్? రైట్. కానీ ఐటీ దాడుల వల్ల టీడీపీకి జరిగే నష్టం ఏంటండి? నిజాయితీ బయటపడుతుంది కదా. ఏం దొరకనప్పుడు ఐటీ అధికారులకు సహకరిస్తే నిజాయితీనే బయటపడే అవకాశం ఉంటుంది కదా. మేము సహకరిస్తాం, దానికి ఎట్టి పరిస్థితి సహకరిస్తాము. అన్ని కాల్స్ చూపిస్తాం. వాళ్ళు చెప్పి మీరు ఏమైనా చెక్ చేసుకోమని చెప్పాం. మేము ఎక్కడ కానీ మేము వాళ్ళకు చెక్ చేసుకోకూడదు. ఐటీ హక్కు ఉంది వాళ్ళకు, వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మేము దానికి 100% సహకరిస్తాము. దానికి ఎటువంటి మేము వ్యతిరేకం కానే కాదు. కానీ నిన్న మరి ఐటీ అధికారులు ఇంటికి చేరుకున్నప్పుడు ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి అక్కడ తలెత్తిందండి? అట్లాగే మేము లేము, అసలు మేము ఉంటే జరిగే పరిస్థితి కాదు. నేను యాక్చువల్గా క్యాన్వాస్ ఉన్నా, నాకు తెలియకుండా వచ్చేసారు. వచ్చినాక కార్యకర్తలు అవే వచ్చినారు, ఏందో ఇంత జరుగుతారని చెప్పి వాళ్ళు వచ్చారంటే. కానీ మేము ఎక్కడైనా అది ఐటీ అధికారులు కానీ ఎక్కడ కానీ మేము చేయాలని, అధికారులు అంటే మా గౌరవము. ఎప్పటికైనా వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు. దానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ యాదవ్ గారు. ఐటీ దాడులు వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతోనే తమపై టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అయితే ఐటీ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదు అని పుట్ట సుధాకర్ యాదవ్ చెప్తున్నారు.